స్టూడెంట్స్ సో టీజీ ఐసెట్ 2025కి సంబంధించిన టాప్ 5 ఇంపార్టెంట్ టిప్స్ అంటే ఏంటంటే ఫస్ట్ మీరు క్వశ్చన్ పేపర్ తీసుకున్నాక సెక్షన్ సి అటెంప్ట్ చేయండి. బికాస్ సెక్షన్ సి జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి, 50 క్వశ్చన్స్ ఇస్తాడు, 50 మార్క్స్ ఉంటాయి. కాబట్టి ఎనీ స్టూడెంట్ అప్రాక్సిమేట్లీ 35 క్వశ్చన్స్ మీరు ర్యాండమ్గా పెట్టినా కూడా మీరు ఈజీగా 35 క్వశ్చన్స్ కరెక్ట్ చేస్తారు. ఓకేనా? దెన్ ఆఫ్టర్ సెక్షన్ సి గో విత్ ద సెక్షన్ ఏ. ఓకే, అండ్ సెక్షన్ పి మ్యాథమెటిక్కి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ ఏంటి అని అంటే మీరు ఒకవేళ ఈ యాప్టిట్యూడ్ ఇవన్నీ ఏం నేర్చుకున్నప్పుడు ఏం చేయండి, ర్యాండమ్గా మీకు ఏమనిపిస్తే అది పెట్టండి. సో సెకండ్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే 200 క్వశ్చన్స్కి 200 క్వశ్చన్స్ ఎట్ ఎనీ కాస్ట్ యూ నీడ్ టు అటెంప్ట్ ఇట్. సో ఇన్ ద గివెన్ పీరియడ్ ఆఫ్ టైం చాలామంది 150 క్వశ్చన్స్ 160 క్వశ్చన్స్ మాత్రమే టిక్ చేస్తారు. బట్ అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్ ఇన్ ద గివెన్ టైం. రాంగ్ అయినా రైట్ అయినా మీరు అటెంప్ట్ అయితే చేయండి. ఓకే, థర్డ్ థింగ్ ఏంటంటే సో మీరు క్యాలిక్యులేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి టైం మేనేజ్మెంట్ అనేది చూసుకోకుండా ఉండకండి. ఫస్ట్ మీరు సెక్షన్ సిని ఒక 50 క్వశ్చన్స్ కాబట్టి ఒక క్వశ్చన్కి మీరు 1 minute లాగా తీసుకున్నా కూడా సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే మన థింగ్స్లో ఏవైతే సిరీస్ పెట్టానో ఆ సిరీస్లో నేను ఏవైతే క్వశ్చన్స్ చెప్పడం జరిగిందో అలాంటి క్వశ్చన్స్ డెఫినెట్గా మీ క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. ఎవరైతే ఎలిజిబుల్ కావాలనుకుంటున్నారో డెఫినెట్గా యూ కెన్ ఈజీలీ గెట్ దాట్ క్వశ్చన్స్ ఇన్ యువర్ క్వశ్చన్ పేపర్. ఓకే, జనరల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అది. ఫిఫ్త్ థింగ్ ఏంటంటే వెన్ యూఆర్ అటెంప్టింగ్, ఓకే, సో డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద రిమైనింగ్ థింగ్స్ అనమాట. సో మీరు ఒకటి అర్థం కాకపోతే ఇప్పుడు మీరు అంతా సొల్యూషన్ అంతా ఫైండ్ అవుట్ చేస్తారు, ఆ సొల్యూషన్ మీకు ఆప్షన్స్లో ఉండకపోతే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుంటూ కూర్చోకండి. మీరు చేసిన దానికి అక్కడ ఉన్న దానికి దగ్గరలో ఏదైతే నంబర్ టాలీ అవుతుందో ఆ నెంబర్కి టిక్ చేస్తే సరిపోతుంది. సో దీస్ ఆర్ ద 5 బెస్ట్ టిప్స్ యూ నీడ్ టు ఫాలో వెన్ యూ ఆర్ రైటింగ్ టీజీ ఐసెట్ 2025. థ్యాంక్ యూ.